వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. తమిళనాడు రాజకీయాల్లో డిఎంకే ఎదుర్కొన్న ఓటమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఆ పార్టీ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ని ఏపీలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పోలుస్తూ రాజకీయ విశ్లేషణలు బయటకు వస్తున్నాయి. అయితే రెండు పార్టీల ఓటముల్లో కొన్ని పోలికలు ఉన్నప్పటికీ ఫలితాల పరంగా మాత్రం చూస్తే పూర్తి స్థాయి భిన్నంగా ఉంది. అసలు వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయిలో ప్రజలు తీర్పిచ్చారు ఏపీలో. కానీ తమిళనాడులో మాత్రం డిఎంకేకి గౌరవప్రదమైన స్థానాలే సంపాదించింది. అయినప్పటికీ అధికారాన్ని కోల్పోవటం డిఎంకే పార్టీకి పెద్ద దెబ్బగానే భావించవచ్చు. అయితే డిఎంకే ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు, మౌలిక వస్తువుల అభివృద్ధి వంటి అంశాల్లో మంచి పురోగతి కనిపించిందని కూడా అక్కడి ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తారు. మరి అనేక రంగాల్లో డిఎంకే ప్రభుత్వం చురుకైన నిర్ణయాలు తీసుకుందన్న అభిప్రాయం కూడా ఉంది అక్కడ. కాకపోతే ప్రజల్లో ఎక్కువగా వెళ్ళింది మాత్రం పాలనలో చేసిన మంచి కంటే నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే అని ఇప్పుడు చర్చ కూడా సాగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎంగా ఉన్న ఉదయనిధి స్టాలిన్ చేసిన మతపరమైన వ్యాఖ్యలే హిందూ ఓటర్లను తీవ్రంగా దూరం చేశాయి అన్న అభిప్రాయం కూడా వ్యక్తమైంది. గతంలో స్టాలిన్ చాలాసార్లే సనాతన ధర్మం గురించి కూడా వ్యంగ్యంగా మాట్లాడిన సందర్భాలే ఉన్నాయి. మరి వాటి వల్లే ఈనాడు వాళ్ళ అధికారం కూడా కోల్పోయే సిచ్యువేషన్. మరి ఇదే పరిస్థితి కనుక గతంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కనిపించిందని చెప్పచ్చు. వైసీపీ హయాంలో చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువగా హిందూ దేవాలయాలపైనే దాడులు జరిగాయి. విగ్రహాల ధ్వంసం కూడా వైసీపీ ఉన్నప్పుడే పెద్ద ఎత్తున జరగటం కూడా తెలుసు. మరి ఆ సమయంలో పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు, వాళ్ళు బ్యాకప్ చేయాల్సింది పోతే పోయిందిలే అన్న మాటలు కూడా వివాదాస్పదంగా మారాయి. ముఖ్యంగా మాజీ మంత్రి కొడాలి నాని అసలు ఆయన చేసిన కొన్ని కామెంట్లు తటస్థ ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేశాయని కూడా అందరూ అన్నమాట. విగ్రహం పగిలితే కొత్తది పెడతాం, రథం కాలిపోతే మరొకటి తయారు చేస్తాం. మరి ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్లే వైసీపీని పాతాళంలోకి తొక్కేశారు హిందూ ఓటర్లు. మరి సాధారణ ప్రజలు కూడా ఈ మాటలన్నీ విని సొంత నేతలకే బుర్ర లేకుండా పోయింది వైసీపీలో. ఇప్పుడు జగన్ ఏం చేస్తున్నారు? సేమ్ జగన్ కూడా అవే మాటలు మాట్లాడతారు. ప్రతిపక్ష నేత ఒకటి మాట్లాడతారా అన్నట్టుగా కూడా మాట్లాడారు. అయితే అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడును కూడా అక్రమంగా అరెస్ట్ చేశారు. మరి ఆ సమయంలో కూడా కొందరు నేతలు చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు ప్రజల అసహనానికి కారణమయ్యాయి. అసలు నిజంగా చదువుకుని రాజకీయాల్లోకి వచ్చిన ఒక నాయకుడైతే ఇట్లాంటి చెత్త మాటలు మాట్లాడరు అని సామాన్య ప్రజలు కూడా వైసీపీని, జగన్ని ముఖం మీద తిట్టడం స్టార్ట్ చేశారు. అసలు ఏ తప్పు చేయకుండానే చంద్రబాబుని తీసుకెళ్ళి జైల్లో వేయటం వల్లే అసలు సగం వ్యతిరేకత అక్కడే వచ్చింది. ఆయన పతనానికి కారణమైంది కూడా అదే. మరి రాజకీయ విమర్శలు ఒక స్థాయి వరకు సహజంగానే అయినప్పటికీ ప్రజల విశ్వాసాలు, భావోద్వేగాలను, వాళ్ళ మతపరమైన విషయాలను తక్కువ చేసి మాట్లాడితే అది ప్రతికూల ఫలితాలు ఇస్తుందని ఇప్పుడు రాజకీయంగా కూడా గుర్తు చేస్తున్నారంతా. మరి తమిళనాడులో కూడా డిఎంకే విషయంలో ఇలాంటి పరిస్థితులే కనిపించాయని చెప్పొచ్చు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కొన్ని నేతల మాటలు విజయాలను మసకబార్చాయన్న అభిప్రాయం కూడా ఉంది. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియా యుగం నడుస్తోంది. ప్రతి మాట, నేతలు చెప్పే ప్రతి పదం అది తెలిసి అనొచ్చు, తెలియకనకపోయినా కూడా ఆ వ్యాఖ్యలు వేగంగా ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. దాని ప్రభావం ఖచ్చితంగా ఆ పార్టీపై ఎన్నికల సమయంలో స్పష్టంగా కనిపిస్తుందని మాత్రం ఈ వైసీపీని, డిఎంకేలోని ఖచ్చితంగా చూడొచ్చు. మరి మరొక ముఖ్యమైన అంశం మీడియా వ్యూహం అని కూడా చెప్పచ్చు. ఏపీలో వైసీపీ అనుకూల మీడియాపై అధికారికంగా ఆధారపడిందన్న విమర్శలు ఉన్నాయి. అసలు జగన్ చెయ్యని దాన్ని చేసింది అని చూపించడంలో మాత్రం వీళ్ళు దిట్ట. నిజంగానే అక్కడ ఒక మంచి పని జరిగింది అంటే అబ్బే ఇదంతా కుట్ర అని చూపించేంత బుర్ర తక్కువ మీడియా కూడా జగన్ చుట్టూనే ఉన్నాయి. మరి అదే సగం ఆయన కిందకు దిగిపోవటానికి రీజన్. వాటితో పాటు ఆయన చుట్టూ ఉండే నోరేసుకుని పడిపోయే నేతలు, రోజా కానీ, కొడాలి నాని కానీ, ఇంకెవరైనా సరే. అదేవిధంగా తమిళనాడులో కూడా కొన్ని వర్గాల మీడియాపైనే ఆధారపడటం వల్ల ప్రజలు డిఎంకేపై అసంతృప్తితో పెరిగిపోయి ఆ పార్టీ అంచనా వేయలేకపోయింది వాళ్ళ స్పందన అని కూడా చెప్పచ్చు. మేం మంచి చేశాం కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గెలిపిస్తారు అనే ఆత్మవిశ్వాసం కూడా రెండు పార్టీలను, అటు ఏపీలో వైఎస్ జగన్ని, ఇటు తమిళనాడులో డిఎంకేని దెబ్బతీసిందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి ఇప్పుడు డిఎంకే, వైసీపీ రాజకీయ ప్రయాణాల్లో ఒక సౌమ్యమైన చర్చ జరుగుతోంది. అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ నేతల వ్యవహార శైలి బాగోకపోయినా, క్యాడర్ సఖ్యతగా లేకపోయినా, వాళ్ళు ఎటువంటి పడితే అటువంటి వ్యాఖ్యలు మాట్లాడినా, లేకపోతే హిందూ ఓటర్ల మనోభావాలను దెబ్బతీసిన, ఇవన్నీ కలిపి ఖచ్చితంగా ఓటమినే ఇస్తాయి.
ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా అంచనా వేయలేకపోవటం కూడా చివరికి ఎన్నికల ఫలితాలపై తీవ్రంగా ప్రభావం చూపించిందని ఏపీ తమిళనాడుని చూస్తే మరొకసారి అర్థమవుతుంది. మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.